ముద్దులు పెట్టి ఈ రాష్ట్రాన్ని ఏదో బాగు చేద్దామని చెప్పి తీసుకొచ్చి ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున పరిపాలన ఏ విధంగా చేశారనేది ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ఇప్పుడు ఉద్యోగాలు లేక, సో ఉన్న వాళ్ళకి సరైన వసతులు లేక, లేదా ఇళ్ళు లేక, అంతేకాకుండా వేరే వాళ్ళు స్వచ్ఛందంగా తన కాళ్ళ మీద తను నుంచునే పరిస్థితి లేక ఎంత దుస్థితికి వెళ్ళిందని చెప్పి అంతర్రాష్ట్రం ప్రతి ఒక్కరు కూడా ఎంతసేపు కూడా తను తాడేపల్లి ప్యాలెస్ కట్టించుకుందామా, లేకపోతే వైజాగ్లో అద్భుతమైన భవనాలు కట్టించుకుందామా, లేదా తన సిబ్బందికి ఏదైతే తన మంత్రులకి వాళ్ళకి వీళ్ళకి ప్రయోజనాలు చేద్దామా అన్న ఒక్క విషయం తప్పితే మిగతా ఏది కూడా ప్రజల గురించి అన్నీ కూడా పక్కన ద్రోవ పట్టించి సో ఒక సైకో పరిపాలన అనేది స్వచ్ఛంగా కనపడేలాగా చేస్తున్నారు. ఈ కీచక పర్వానికి మనకి స్వస్తి పలికే రోజు అతి త్వరలోనే వచ్చింది. సో ఈ సందర్భంగా ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్కడైనా చూడొచ్చు, ఒక పరిస్థితిలో ఎవరైనా ఒక తప్పు చేసినప్పుడు అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళ మీద దాడి చేసే పరిస్థితికి వస్తుంది. సో అలాగే ఈ రోజున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేది ఇలాంటి ధృతరాష్ట్ర పరిపాలనకి స్వస్తి పలడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా, ఈ పార్టీలు కాదు, ఒక జనసేన, టీడీపీ, అంతేకాకుండా బీజేపీ అనే కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా సిపిఐ నుంచి ప్రతి ఒక్క పార్టీ కూడా వచ్చి ఈ రోజున వాళ్ళని ఇంటికి పంపించే కార్యక్రమాన్ని ముందుగా చేపట్టారు. ఇదే పరిస్థితిలో బీజేపీతో కలిసి ముందడుగుడేయడం కూడా టీడీపీ అనేది కూడా వచ్చింది. సో అంతేకాని జనసేన వాళ్ళు కూడా, సో ఒక్కొక్కరి పరిస్థితి ఎలాంటి పరిస్థితి వచ్చిందో మనం చూసుకోవచ్చు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి ఆల్రెడీ అర్థమైపోయింది. సో వాళ్ళు ఎలాగో ఇంటికి వెళ్ళిపోతున్నారు, తన వైఎస్ఆర్సీపీ బృందం అంతా కూడా ప్రజలు ఇంటికి పంపించే ప్రయత్నాలు ఉన్నారని చెప్పి అర్థమైపోయి ఎదురు దాడులు దిగి ఎక్కడ పడితే అక్కడ తెలుగుదేశం కార్యకర్తలని, జనసేన కార్యకర్తలని విచిత్రమైన ఆలోచనతో ముందుకెళ్తున్నారు. అంటే ఏం జరుగుతుందంటే కొన్ని ప్రదేశాల్లో ఎదురుదాడులు చేయడం కానీ, లేదా ఇంకొన్ని ప్రదేశాల్లో ఏం చేస్తున్నారు, తెలివితేటలతోనే జనసేన వాళ్ళని రెచ్చగొట్టి మీకు ఆ సీట్లు ఇచ్చారు, మీకు ఈ సీట్ ఇవ్వలేదు, మీరు తెలుగుదేశం మీద దాడి చేయండి అనే ఒక వాతావరణాన్ని సృష్టించి చెప్తున్నాను కదా, ఒక తుగ్లక్ పరిపాలన అనేది ఎలా ఉంటుంది అనేది కళ్ళకు కట్టినట్టుగా స్పష్టంగా కనిపించే విధంగా చేశారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు సో ప్రజలందరికీ కూడా రాష్ట్రానికి రాజధాని లేదు ఆంధ్రప్రదేశ్కి. అలాంటి ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి స్వభావంతో సో కొత్త రాజధాని నిర్మించే ప్రయత్నంలో ఆయన ఉన్నారు. సో ఈ రోజున ప్రజలు కూడా ఏం ఆలోచించారంటే, ఓకే బాబు గారు వచ్చారు, చక్కగా కడుపు నిండా అన్నం పెట్టగలుగుతున్నారు, కాకపోతే జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, బిర్యానీ పెడతాను, సో ఈ విధంగా చేస్తానంటే సరేలే చూద్దాము, కుర్రోడు కదా, సో ఏదో కొంచెం మంచిగా చేస్తాడు సరే అని చెప్పి ఒక అవకాశం ఇచ్చాడు. ఈ రోజున కనీసం పచ్చడి మేతులు కూడా దొరకలేని పరిస్థితికి వచ్చింది ఆంధ్ర రాష్ట్రం. అంత దుస్థితి నాకు తెలిసి బీహార్ రాష్ట్రాలు అత్యధికంగా, ఈవెన్ ఆఫ్రికా దేశంలో కొన్ని రాష్ట్రాలు కూడా ఇంత దరిద్రంగా తయారయ్యి ఉండవు అని చెప్పేసి నా అభిప్రాయం. ఇలాంటి వాటికి స్వస్తి పలకాలంటే ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తున్నారు. ఖచ్చితంగా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఇక చాలురా దేవుడా అని చెప్పేసి ఇంటికి పంపించే కార్యక్రమం ఉంది. అందుకని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా చాలామంది కూడా పార్టీలోకి జంపులు అయ్యే పరిస్థితి, జంపింగ్ జలాంగింగ్తో కూడా ముందుకెళ్తున్నారు. సో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి 100% కూడా ఇంటికి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రైట్. సో వెంకటేశ్వర రెడ్డి గారు, బీజేపీ అలాగే టీడీపీ మధ్య సరే